జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. బ్రాహ్మణులు అనేసి ఎందుకు వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సి వస్తుంది అనేసి అంటే, మామూలుగా అందరూ కొంచెం నిశితంగా పరిశీలించి ఆలోచన చేయండి ఈ విషయాన్ని. గ్రామాల్లో ఎక్కడైనా ఎక్కువగా మనకి పూర్వం నుంచి కూడా గ్రామాల్లో కానీ ఎక్కడైనా మన దేశంలో భారతదేశం మొత్తం మీద ఎక్కువ శాతం మంది ప్రజలు బ్రాహ్మణులు ఏదన్నా చెప్తే దాన్ని ఖచ్చితంగా విశ్వసిస్తారు. బ్రాహ్మణులు వీళ్ళు శాస్త్రాలు చదివినారు, వీళ్ళకి అన్నీ తెలుసు, మంచి చెడు అనేది సమాజానికి చెప్తారు మనకి అనేటువంటి ధోరణి అనేది సమాజంలో పూర్వకాలం నుంచి కూడా ఉంది. అట్లాంటి వీళ్ళు జ్ఞానానికి సంబంధించినటువంటి స్థానంలో అట్లాంటి వృత్తిలో ఉన్నారు కదా. అంటే అందరూ వీళ్ళు జ్ఞానవంతులా అనేసి అంటే వీళ్ళందరూ జ్ఞానవంతులేం కాదు. పూర్వకాలంలో ఎవరో ఉండేవాళ్ళు అట్లాంటి సద్బ్రాహ్మణులు, ఇప్పుడు అందరూ పనికిమాలినోళ్ళే ఉండేది. ఈ విధానం అనేది సమాజంలో ఎక్కువగా ఉంది. బ్రాహ్మణులు ఏదన్నా చెప్తే దాన్ని విశ్వసించేటువంటి విధానం అనేది. అందువల్ల వీళ్ళు చేస్తూ ఉండేటువంటి సామాజిక ద్రోహాలు, తప్పుడు మాటలు, తప్పుడు పనులు, ఇట్లాంటి వాటిని ఖండించాల్సి వస్తుంది. మీరు అగ్రస్థానంలో ఉండి సమాజానికి నైతిక విలువల్ని నేర్పకుండా సమాజంలో దుష్టత్వాన్ని, భ్రష్టత్వాన్ని మీరు పెంచి పోషిస్తూ ఉంటారు మీ స్వార్థ ప్రయోజనాల కోసం. పనికి మాలిన పిచ్చి పూజలు, పిచ్చి ఆచారాలు, పనికి మాలిన తంతులు, వ్యవహారాలు చేసి, అందువల్ల మీ చర్యల్ని ఖండించాల్సి వస్తుంది. బ్రాహ్మణులనే టార్గెట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి స్థానం బ్రాహ్మణులది. కానీ మీరే దిశ అనేది తప్పైనారు, మీకే దిక్కు తెలియదు. ఈ గరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు నైతిక విలువలు ఏం నేర్పిస్తారు పిల్లలకి? మళ్ళీ ముఖ్యమంత్రులు కూడా వీళ్ళకి పదవులు కట్టబెట్టి ఊరూరా తిరిగి మీరు ప్రజల్లో చైతన్యం తీసుకొని రండి, మంచి విలువలు, అవగాహన జీవితం పట్ల కలిగించండి అని ప్రభుత్వాలు కూడా వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ గరికపాటి, చాగంటి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకే తెలియదు జీవితం అంటే ఏమి, సత్యం అంటే ఏమి, అసత్యం అంటే ఏమి అని తెలియదు. వీళ్ళు వైషమ్యాలను తీసుకొని వస్తారు మన శాస్త్రాల్లో కానీ, మన దేవీ దేవతల్లో కానీ, వీటిల్లో సామాజిక పతనానికి కారకులు అవుతూ ఉంటారు వీళ్ళు. అందుకే వీళ్ళని వ్యతిరేకించాల్సి వస్తూ ఉంది. దాన్ని ఆలోచించండి అందరూ.